60 minutes లో మనం ఎన్ని ప్రార్థనలు చేయొచ్చు. If you want to pray 1 hour prayer, make first 5 minutes worship the Lord, worship God and say thank you Lord, Almighty God, we worship you, we honor you, we exalt you, you are the King of Kings, Lord of Lord. Continue praising God. నీవు ఒక గంట ప్రార్థన చేయాలి అని నువ్వు ఆశించినట్లయితే గంటకు 60 నిమిషాలు ఉంటాయి కనుక మొదటి 5 నిమిషాలు ప్రభువును స్తుతిస్తూ ప్రభువును ఆరాధిస్తూ ప్రభు నీవు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు సర్వాధికారి సర్వశక్తిమంతుడు అని మొదటి 5 నిమిషాలు ప్రభువును స్తుతిస్తూ ఆరాధనలో మొదటగా మనం గడపాలి. Psalms 115 verse 1, కీర్తన 115 మొదటి వచనం ప్రకారం, Psalms 146 verse 2, కీర్తన 146 రెండవ వచనంలో కూడా, John chapter 4 verse 23 and 24. యోహాను సువార్త 4వ అధ్యాయము 23 24 వచనాలు. Second 5 minutes రెండవ 5 నిమిషాలు waiting on the Lord, అనగా ప్రభు సన్నిధిలో నువ్వు ఎదురు చూడాలి. Isaiah chapter 40 verse 29 to 31. యెషయా 40వ అధ్యాయము 28 29 వచనాల్లో కూడా మనం చూడగలుగుతాం. Wait on God, దేవుని సన్నిధిలో ఎదురు చూచుట, wait for his presence, ఆయన సన్నిధి కొరకు ఎదురు చూడాలి, wait for his strength, ఆయన బలము కొరకు ఎదురు చూడాలి, wait for his provision, ఆయన యొక్క సహాయం కొరకు ఎదురు చూడాలి, wait for his direction, ఆయన నడిపింపు కొరకు ఎదురు చూడాలి, wait for his timing. ఆయన సమయము కొరకు ఎదురు చూడాలి. Joseph waited for so many days until God answers his prayer. Joseph waited 13 years, then he got a great blessing from God, but he never left God. He was continually waiting for God. యోసేపు దేవుని సన్నిధిలో మరి 13 సంవత్సరాలు ఎదురు చూస్తూ తన ప్రార్థనకు జవాబు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయనను దేవుని విడిచిపెట్టలేదు, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిలోనే కొనసాగాడు. And Abraham waited until he get answer from God. 25 years he waited to receive answer for one prayer. అబ్రహాము తన జీవితంలో ప్రార్థనకు జవాబు పొందుట కొరకు 25 సంవత్సరములు దేవుని సన్నిధిలో ప్రార్థనకు జవాబు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. And Moses waited 40 years to get answer for his life. మోషే తన జీవితంలో జవాబు పొందడానికి 40 సంవత్సరాలు ఎదురు చూశాడు. Jesus also waited to start his ministry 30 years. యేసు ప్రభు వారు కూడా తన సేవ ప్రారంభించడానికి 30 సంవత్సరాలు ఆయన ఎదురు చూశారు. Don't be hurry, you will worry one day. నీవు తొందరపడుతూ ఒక దినాన చింతపడతావు. At the same time, don't be lazy, you will lose everything. అదే సమయంలో నువ్వు సోమరిగా ఆలస్యం చేయవద్దు, నువ్వు సమస్తాన్ని పోగొట్టుకుంటావు. Worship God and wait upon God. దేవుని ఆరాధించండి, దేవుని సన్నిధిలో ఎదురు చూడండి, కనిపెట్టండి. The third 5 minutes, confession. Confess before God anything secret sin between you and God, you ask God to forgive. ఈ 5 నిమిషాల్లో మూడవ భాగంలో ఒప్పుకోలు, దేవునికి నీకు మధ్య రహస్యముగా ఏమైనటువంటి పాపములు ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. Isaiah 59 verse 1 and 2. యెషయా గ్రంథం 59 1 2 వచనాలు. 1 John 1:9. మొదటి యోహాను 1:9 వచనం. Some people says, oh, first we have to confess sins. కొంతమంది అంటారు మన పాపాల ముందే మన పాపాలు ఒప్పుకోవాలి అని అంటారు. If you feel like that, you can do that. నువ్వు ఆ విధంగా తలస్తే నువ్వు ఆ విధంగా చేయవచ్చు. If you're not getting God's presence, you sang songs, you worship God, but still something lack, there is something pain in your heart, you're not getting God's presence, that means you need to confess something before God. మూడవ 5 నిమిషాల భాగంలో ఒప్పుకోండి, దేవునికి నీకు మధ్య ఏదైనా రహస్యమైనది ప్రార్థిస్తున్నావు, ఆయన దేవుని సన్నిధిని పొందలేకపోతున్నావు, నీ హృదయంలో ఏదో భారంగా ఉంది, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. 1 John chapter 1 verse 9. మొదటి యోహాను మొదటి అధ్యాయం 9వ వచనం. Fourth 5 minutes, take the word of God and pray. Don't use your own words and pray the word of God as a prayer. 4వ 5 నిమిషాల భాగంలో నువ్వేం చేయాలనగా దేవుని వాక్యాన్ని తీసుకొని వాక్యమునే ప్రార్థనగా చేసి నీ సొంత మాటలు కాకుండా వాక్యాన్ని ప్రార్థనగా మార్చి ప్రార్థించాలి. ఉదాహరణకు చెప్తున్నాను, మీ బాబు పాప అడిగారు, డాడీ నన్ను ఆ పార్కు తీసుకెళ్ళమని చెప్పి అడిగారు. మీరు ఓకే సండే లేకపోతే ఒక హాలిడే రోజున తీసుకెళ్తానులే అన్నారు. అన్నప్పుడు మీ బాబు పాప మీ దగ్గరకు వచ్చి రోజుకోసారి ఏమడుగుతారు చెప్పండి? మమ్మల్ని పార్క్కి తీసుకెళ్తా అన్నావు డాడీ హాలిడే రోజున. అప్పుడు మీరేమంటారు? హాలిడే రోజున అన్నాను కదా అని. మరి ఆ రోజు ఉదయం లేవగానే అడుగుతారు, డాడీ మమ్మల్ని తీసుకెళ్తానన్నావు, డాడీ మమ్మల్ని తీసుకెళ్తానన్నావు అంటే మీరన్న మాటే మీకు రిపీట్ చేస్తారు. అవునా? బాలు కొనిస్తాను అనుకోండి, డాడీ నువ్వేమన్నావు? బాలు కొనిస్తా అన్నావు కదా, ఏది నా బాలు అంటాడు. అంటే మన నోటి నుండి వచ్చిన మాట. అందుకే పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా బాబు దగ్గర మాట్లాడేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నా నోటి నుండి మాట వచ్చేదాకా నన్ను తొందర పెడతాడు. మాట అన్న తర్వాత నువ్వు అన్నావు డాడీ, మీరే అన్నారు డాడీ, నాకు కొనిస్తానని మీరు అన్నారు, నేను అనలేదు, మీరు అన్నారుగా, మీరే అన్నారు కదా. ఇది కూడా వాళ్ళ హక్కే. అంటే మన నోటి నుండి వచ్చిన మాట వాళ్ళు పట్టేసుకుంటున్నారు. అలాగే దేవుని దగ్గర నుండి వచ్చిన మాటలు బైబిల్లో ఉన్నాయి. ఈ పట్టుకొని ప్రభువా నువ్వు అన్నావుగా, నా ప్రతి అవసరం తీరుస్తాను అన్నావుగా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావుగా అని వాక్యమును బట్టి దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఆస్క్ గాడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానాన్ని పట్టుకొని దేవుని అడగండి. The next 5 minutes we need to pray. తర్వాత 5 నిమిషాలు మనం ఏ ప్రార్థన చేయాలో చూద్దాం. Fifthly, watching, asking God, Lord, I'm watching and praising God. God will do a wonderful things for me. Colossians chapter 4:2. 5వ
భాగంలో 5 నిమిషాలు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ప్రభువా నీ సన్నిధిలో నేను ఎదురు చూస్తున్నాను. 1 Peter 4:7 also. నేను కాచుకుంటున్నాను తండ్రి నీ. కొలస్సీలు 4:2 ప్రకారంగా మనం చూడగలం. 1 పేతురు 4:7. Yes. Sixthly, the next 5 minutes. ఆరవదిగా తర్వాత 5 నిమిషాలు ఏం చేయాలనగా Intercession. విజ్ఞాపన చేయాలి. 1 Timothy chapter 2 verse 1 and 2. Pray for kings, pray for everybody. Prayer to heal paralysis. Prayer for those who support the ministry. Prayer against judgment upon the righteous people. Prayer, the miracle of intercession. Substitute prayer on behalf of a nation. You can pray for the nation, pray for the people, pray for the police department, Navy, Air Force, even a defense. Everybody, we need to pray. మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, మనుషులందరి కొరకు, రోగులైనటువంటి వారి కొరకు, పరిచర్యకు సహకరిస్తున్న వారి కొరకు, దేవుని ప్రజలపైకి చట్టాలు వస్తున్నటువంటి వాటి కొరకు, దేశం కొరకు, ప్రజల కొరకు, నేవీలో ఉన్నవారు, పోలీసులో ఉన్నవారు, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నవారు అందరి కొరకు కూడా ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. The next 5 minutes, that is 7th point. 7వ అంశం తర్వాత 5 నిమిషాలు ఏం చేయాలనగా Petitions. Matthew 6:11, Philippians 4:6, 1 Chronicles chapter 4 verse 10. మన విన్నపములను దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. మత్తయి 6:11, ఫిలిప్పీ 4:6, మొదటి దినవృత్తాంతం 4:10 కూడా. Petitions, take petitions to God. మన విన్నపాలు దేవుని సన్నిధిలో ఆయనకు విజ్ఞాపన లేక మొరపెట్టుకోవాలి. You have a petition for your job. నీ ఉద్యోగం గురించినటువంటి విన్నపం. Petition for your court cases. నీ కోర్టు కేసుల గురించిన విన్నపం. You have some problem, personal problem, family problem, or a son-in-law problem, daughter-in-law problem, or there's a different problems in your life. నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు, లేక కోడలో అల్లుడో ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో విన్నపం, విజ్ఞాపన పెట్టుకోవాలి. A petition to God and start praying to God. దేవునికి విన్నపం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన మొదలు పెట్టాలి. The next 5 minutes. తర్వాత 5 నిమిషాలు ఏం చేయాలి? 8th point, thanksgiving. అది 8వ భాగం, కృతజ్ఞతలు చెల్లించాలి. 1 Thessalonians chapter 5 verse 16 to 18. Give thanks to God. Thank you, Lord, for doing wonderful things. Thank you, Lord, for answering my prayer. Thank you, Lord Jesus, for healing me. Thank you, Lord, for providing all my needs. Give thanks to God. మొదటి తెస్సలోనిక 5:18 ప్రకారంగా ప్రతి విషయమునందు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా నన్ను స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రం, నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నాకు ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నన్ను స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రం అని ప్రభువును స్తుతించాలి. Next 5 minutes. తర్వాత 5 నిమిషాలు ఏం చేయాలి? 9th point, song. 9వ భాగంగా కీర్తనలు పాడాలి. Clap your hands, all people. Shout to God with the loud songs of joy. Psalms 47, 1 to 5. కీర్తన 47, 1-5 ప్రకారంగా సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయడానికి దేవుని కీర్తనలు పాడుతూ స్తుతించాలి. Psalms 104 verse 33. Psalms 100, when you read that you can see, enter into his gates with thanksgiving. 100వ కీర్తనలోను, కీర్తన 104:33 కూడా ఆయన గుమ్మములోనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రవేశించాలి. The next 5 minutes. తర్వాత 5 నిమిషాలు మనం ఏం చేయాలనగా It's the 10th one. 10వ భాగముగా మనం చేయాలి. Meditation. Open Bible and read God's word and meditate and explain to each other. You know, this is a wonderful time when you can spend time and ask your child to read one scripture, ask your wife to read one scripture, ask your son to read a scripture, yourself also read one scripture. So the scripture says like this. Let us pray. Thank you, Lord, for this word. Read Psalms 1 verse 1 and 2. He who delights in the law of the Lord, and blessed is he. The word of God says he is the blessed person. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆ సమయంలో బైబిల్ గ్రంథం తెరిచి దేవుని వాక్యంలో నుండి మరి భర్త ఒక వాక్యము, భార్య ఒక వాక్యము, పిల్లలు ఒక వాక్యం చదువుతూ దేవుని వాక్యం ఏం సెలవుస్తుందో దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి చక్కని సమయం. కీర్తన 1:1-2 ప్రకారంగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. When you read God's word, you know God's wisdom will increase in your life. నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని జ్ఞానం నీ జీవితంలో అధికమవుతుంది. Wisdom of God will increase. దేవుని జ్ఞానం అధికంగా నువ్వు పొందుకుంటావు. Many people have wisdom of the world. చాలా మందికి లోక జ్ఞానం అధికంగా ఉంది. Worldly wisdom doesn't take you to heaven. లోక జ్ఞానము నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు. It may help you to earn some money. నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుందేమో. It will help you to get some name and fame. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. But the worldly knowledge will not help you after your death. కానీ లోక జ్ఞానము నీ మరణము తర్వాత నీకు ఏ మాత్రము ఉపయోగపడదు. But the heavenly wisdom will help you on earth even after death. పరలోక సంబంధ జ్ఞానము ఈ భూమి మీదను ఈ భూమి తర్వాత కూడా నీకు ఉపయోగపడుతుంది. We need that wisdom. అటువంటి జ్ఞానం మనకు కావాలి. It comes from the word of God. అది దేవుని వాక్యము ద్వారానే మనకు వస్తుంది. Next 5 minutes. తర్వాత 5 నిమిషాలు ఏం చేయాలి? Listening, listen from God. Ecclesiastes chapter 5 verse 2. దేవుని వద్ద నుండి వినాలి, దేవుని సన్నిధిలో వినాలి. ప్రసంగి గ్రంథము 5:2 ప్రకారంగా. Proverbs 28 verse 9. సామెత 28:9. He that turneth away his ear from hearing the law, even his prayer shall be abomination to God. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన యెహోవాకు హేయము. నువ్వు ప్రార్థిస్తావు, ప్రార్థనకు జవాబు రావట్లేదంటే నువ్వు వాక్యం వినమని అర్థం. కొంతమంది చూడండి, వాక్యోపదేశకులు, దైవ సేవకులు వాక్యం చెప్తుంటే వినరు, దూషిస్తుంటారు. అది టీవీలో వచ్చిన సరైన సేవకుడు కాకపోతే ఆపై వినొద్దు.
వాక్యానుసారమైన సేవకుడు వాక్యం చెప్పినా నువ్వు వింటలేదంటే నువ్వు ఎవరి మాట వింటావు? నీ సృష్టికర్త నీకు వేలు ముద్ర ఇచ్చాడే, ఆయన చెప్పిన గ్రంథంలో ఉన్న మాటలు దైవజనుడు చెప్తుంటే వినబుద్ధి కావట్లేదా అంటే నీలో ఏదో ప్రాబ్లం ఉందని. నీ కన్ను చేశాడే ఐరిస్, మీ నాన్న చేయలే, మీ మేనమామ చేయలే, దేవుడు చేశాడు ఈ కంట్లో ఐరిస్, నువ్వు చేసుకోలేదు. మరి ఆయన చెప్పే మాట విన్నాక నీకు చెవు లేదా? ఒకసారి ఆలోచించాయి. నీకు ప్రాణం పోసిన వాడు ఆయన, నీ కాళ్ళు చేతులు పనిచేస్తున్నట్టు ఆయన కృప, నువ్వు నడుస్తున్నావు అంటే ఆయన కృప, నువ్వు గాలి పీలుస్తున్నావు ఆయన కృప. ఏమైనా డౌట్ ఉంటే ఐసీయూ హాస్పిటల్కి వెళ్ళి చూడు, కోట్లు ఉన్నవాడు కూడా గాలి పిలవడానికి నాన్న తిప్పలు పడుతున్నాడు, శ్వాస లోపలికి వెళ్ళి బయటికి రావడానికి రోజుకు 10,000 ఖర్చు పెడుతున్నాడు. నీకు ఆ ఖర్చు లేకుండా దేవుడు చూస్తున్నాడే, నిన్ను కాపాడుతున్నాడే. మరి ఆ దేవుని స్తుతించి ఆయన వాక్యానికి లోబడవా? అందుకే చూడండి, వాక్యం వినకుండా వాక్యం వినేటప్పుడు సెల్ ఫోన్ చూసుకోవడం, వాక్యం దైవజనుడు చెప్తుండగా ఫేస్బుక్లో ఆన్సర్లు ఇవ్వడము, లేదంటే చాటింగ్ చేయడము, ఇలాంటి ఒక దురద అలవాటు. ఈ అలవాటు ఉండకూడదు పిల్లరా. ఈ అలవాటు ఉంటే ఏం జరుగుతుంది నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఒక సీఎం గారు ముందు నిన్ను కూర్చోబెడితే నువ్వేమన్నా సెల్ ఫోన్ తీసుకువెళ్ళి అక్కడ ఆన్ చేస్తావు? ఆన్ చేయవు. ఒక కలెక్టర్ గారి ముందు కూర్చున్నప్పుడు ఆయన నీతో మాట్లాడబోయే సమయంలో మాట్లాడుతుండగా నువ్వు సెల్ ఫోన్ ఆన్ చేసి ఆయన ముందు నువ్వేమైనా మెసేజ్లు పెట్టగలవా? పెట్టలేవు. అంటే ఒక అధికారం ముందే నువ్వు జాగ్రత్త పడుతున్నావు. మరి ఇప్పుడు నీ దేవుడు ఎవరు? సర్వాధికారి. మరి ఈయనంటే నీకు భయం లేదా? కలెక్టర్ అంటే భయపడ్డావు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే భయపడ్డావు, భూమి మీద ఉన్న అధికారులు అంటే భయం. సర్వాధికారికి నువ్వు భయపడవా? ఆయన నిన్ను చూడలేదా? ఆయన కళ్ళు ఇక్కడ ఉన్న వారందరినీ తీక్షణంగా చూడలేదా? ఆయన కంటి ముందు నువ్వు ఏం దాచగలవు? నీకు దగ్గర సెల్ ఫోన్ ఉందని నువ్వేం చేస్తున్నావు? ఆయన కనిపించదా? సో పుట్ ఆఫ్ యువర్ ఫోన్, అదర్వైజ్ పుట్ ఇట్ ఇన్ సైలెంట్ అండ్ పుట్ వన్ సైడ్. లార్డ్, దిస్ 2 hours and 2.5 hours I want to be in your presence, Lord. Let my body be touched by the presence of God. Let my mind be touched by with the full of God's holy thoughts, and let my spirit be recharged with the power of God. ఆ గంట 2 గంటలు నీ సెల్ ఫోన్స్ అన్ని పక్కన పెట్టి, ప్రభువా నీ సన్నిధిలో నీ ఆత్మతో నన్ను నింపము ప్రభువా, నీ యొక్క బలముతో నన్ను నింపండి తండ్రి, నా యొక్క ఆత్మలోను నా జీవితంలో నీ యొక్క శక్తితో నన్ను మరలా నింపము ప్రభువా, రీఛార్జ్ చేయము తండ్రి అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయవచ్చు. It's good that your body will be benefited, your mind will be benefited, your spirit will be charged. నీ శరీరము మేలు పొందుతుంది, నీ మనస్సు దీవించబడుతుంది, నీ ఆత్మకు కూడా నూతన శక్తి వస్తుంది. కొందరికి ఆలస్యం అవుతుంది, జవాబు తప్పక వస్తుంది. విశ్వాసంతో ఉండి చేస్తూనే ఉండు, విశ్వాసంతో ఆపకు. నువ్వు వాక్యం వింటున్నావు కాబట్టి నీ ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు వాక్యానికి లోపడుతున్నావు, నీ ప్రార్థన వినబడుతుంది, పరలోక రచన. ఈరోజు కాకపోతే రేపైనా జవాబు వస్తుంది. కానీ వాక్యమే వినకుండా నేను ప్రేయర్ చేస్తాను, దేవుడు నాకు జవాబు ఇస్తాను, చర్చికి వెళ్ళాలా? చర్చికి వెళ్ళి కూర్చోవాలి, అక్కడ 1 hour అక్కడ వాక్యం వినాలా? వింటే వచ్చేదేంటి అని అంటున్నావా? రేపు నువ్వు ఆపదలో మొరపెడితే నీ మొరకు జవాబు రాదు. ఆపదలో మొరపెట్టిన వెంటనే జవాబు రావాలన్నవారు వాక్యానికి విలువిస్తే మన ప్రార్థనకు దేవుడు విలువిస్తాడు. When you give weight to God's word, God will give weight to your prayer. నీవు దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యానికి నువ్వు విలువ ఇచ్చినప్పుడు దేవుడు నీ ప్రార్థనకు విలువిస్తారు. The next 5 minutes is praising God, worshiping God, and say that thank you Lord for answering all my prayers. తర్వాత 5 నిమిషాలు కూడా ఏం చేయాలి? ప్రభువును స్తుతించి, ప్రభువును ఆరాధించి, ప్రభువా మా ప్రార్థనలన్నిటికీ జవాబు ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి అని ప్రభువును స్తుతించాలి. How you started praising and worshiping? ఎలా ప్రారంభించారు? ప్రభువును స్తుతించారు, ఆరాధించారు. How do you close it now? ఇప్పుడు ఎలా ముగిస్తున్నారు? Praising and worshiping God once again. స్తుతిస్తూ ప్రభువును ఆరాధిస్తూ దాన్ని ముగిస్తున్నారు. So in the beginning you praised God and you enter into God's presence. ప్రారంభంలో దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలోకి ప్రవేశించారు. When you're going back, you are thanking God and going back to home. మరలా ముగిస్తున్నప్పుడు దేవుని స్తుతిస్తూ మీ గృహాలకు వెళ్తున్నారు. The angels of God will surround you. దేవుని దూతలు మీ చుట్టూ తోడుగా ఉంటారు. How many believe that God's power will come with you? దేవుని శక్తి మీతో వస్తుందని ఎంతమంది నమ్ముతున్నారు? So now come on, read it. How many 5 minutes? Come on, look at it on the screen. ఇప్పుడు చూడండి స్క్రీన్ లో ఎన్ని 5 నిమిషాలు ఎన్ని భాగాలుగా ఉన్నాయో చూస్తున్నాం. 12 5 minutes. ఈ 12 భాగాలు 5 నిమిషాలుగా 12 భాగాలు చేయబడ్డాయి. 12 5s are 12 5లు 12 5s are 12 into 5 60 minutes equal to 1 hour. 60 నిమిషాలు అనగా 1 గంట. So in 1 hour you worshiped God, you praised God, you heard the word of God, and you listened to God's word, you waited upon God, you prayed for the military, you prayed for our nation, you prayed for the leaders, you prayed for your family, you prayed for your personal prayer. Wow, what not? In 1 hour you covered so many things. May God answer all your prayers. 1 గంటలో ఎన్నో రకాల ప్రార్థనలు ప్రార్థించారు, ఆరాధించారు, వాక్యం ధ్యానించారు, దేవుని సన్నిధిలో కనిపెట్టారు, దేశం కొరకు, మిలిటరీ వారి కొరకు, అనేక అంశాలు, మీ వ్యక్తిగత అవసరాల కొరకు ఎన్నో అవసరాల గురించి మీరు ప్రార్థించారు. దేవుడు మీ ప్రార్థనలన్నిటికీ జవాబు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం, గుండె మీద చేపెట్టుకుందాం. ప్రభువా, ప్రతి 5 నిమిషాలు ఆరాధించడం, పాటలు పాడడము, వాక్యం ధ్యానించడం అనే కృప నాకు దయచేయమని. లెట్స్ ప్రే మై బ్రదర్ అండ్ సిస్టర్. ప్రార్థన చేద్దాం సహోదరి సహోదరులారా. Father, I love you. తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాను. I praise you Jesus. నిన్ను స్తుతిస్తున్నాను యేసు. I honor you God. నిన్ను ఘనపరుస్తున్నాను ప్రభువా. Thank you so much Jesus. యేసు నీకే స్తోత్రం I చెల్లిస్తున్నాను. need the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి. Anointing of the Holy Ghost. పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలి. Fill me నింపుము God. ప్రభువా, నింపుము తండ్రి, నింపుము ప్రభువా. Anoint me Jesus. యేసు నన్ను అభిషేకించండి. Teach me to how to pray. ప్రార్థన ఎలా చేయాలో
నేర్పండి. how to worship, ఎలా ఆరాధించాలో how to నేర్పండి. honor you. నిన్ను ఎలా ఘనపరచాలో Teach me, నేర్పండి. God. దేవా నాకు నేర్పుము. Anoint me, Jesus. యేసును అభిషేకించుము. Oh, we thank you, Holy Spirit. పరిశుద్ధాత్మలో నీకు స్తోత్రం We చెల్లిస్తున్నాం. magnify your name, నీ Jesus. నామాన్ని ఘనపరుస్తున్నాము యేసు Lord, తండ్రి. teach me to worship and praise God every minute in my life, నా Lord. జీవితంలో ప్రతి క్షణము దీన్ని ఆరాధించుట మహిమపరచుటకు నేర్పము తండ్రి. Holy Spirit, fill our hearts with your joy. పరిశుద్ధాత్మ నీ ఆనందముతో మా హృదయములను నింపుము Fill ప్రభువా. now. ఇప్పుడే Fill us, Father God. నింపుము తండ్రి. Fill నింపుము with your ప్రభువా. joy. నీ ఆనందముతో Let నింపుము. your presence may fill our hearts. నీ సన్నిధితో మా హృదయములను నింపుము ప్రభువా. Yes, I see the presence of God is coming down. దేవుని సన్నిధి దిగి వస్తుంది నేను Presence of చూస్తున్నాను. God is coming upon you. దేవుని సన్నిధి నీ పైకి దిగి వస్తుంది. All your worries are leaving you right now. నీకున్న చింతలని నిన్ను వదిలిపోతూ All ఉన్నాయి. your worries and all the mourning, it will disappear. నీకున్న బాధలు నీకున్న దుఃఖం అంతా అదృశ్యమైపోతుంది. The Lord's joy is filling your heart. ప్రభు ఇచ్చే ఆనందముతో నీ హృదయం నింపబడుతుంది. Heavy weight from your body is leaving you right now. నీ శరీరం పై నుండి అధికమైన భారం అంతా తొలగిపోతుంది. Heavy weight from your mind is leaving you. నీ మనసులో ఉన్న భారం తొలగిపోతుంది. Receive the power of God. దేవుని శక్తిని Receive పొందుకోండి. the anointing of God. దేవుని అభిషేకాన్ని పొందండి. Fill, Master. Fill. నింపుము తండ్రి. ప్రభువా నింపుము ప్రభువా. Sanctify your people with the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తితో నీ ప్రజలను పరిశుద్ధపరచండి తండ్రి. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. ఘనత మహిమ ప్రభావం యేసు పరిశుద్ధ నామమునకే చెల్లును గాక. ఆమేన్. Hallelujah. హల్లెలూయా.